హాయ్ అండి అందరికీ. ఇవాళ మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మీకు సూదుల గురించి చెప్పాను కదా! ఈ సూదుల్ని మనం వర్క్ చేసేటప్పుడు తప్పకుండా కంపల్సరీ మనం ఈ ఎక్సర్సైజ్ అయితే చేయాలి. అంటే ఇప్పుడు సూదులు ఇలా చేతిలోకి తీసుకొని ఇలా మనం సూదులను అయితే అనుకుంటా ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ లేకుండా వర్క్ చేస్తే ఆ వర్క్ అయితే సరిగా రాదు. మీకు తప్పకుండా ఈ వర్క్ అయితే ఇలాగైతే చేయాలి. ఎక్సర్సైజ్ చేసి మీరు వర్క్ చేయాలి. మీరు ప్రొద్దుట, సాయంత్రం ఈ టీవీ చూసినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు చేతిలో సూది మాత్రం ఇలా పెట్టుకొని ఒక 10 డేస్ ఇంక ఇలా కంపల్సరీ ఎక్సర్సైజ్ అయితే ఉండాలి. అప్పుడే మనకి చేతిలోకి వర్క్ గ్రిప్ వస్తుందన్నమాట. ఇలా తప్పకుండా ఒకవేళ జర్నీకి వెళ్ళినా సరే, మీరు జర్నీలోనైనా సరే మీరు సూదిని ఇలా తిప్పుకుంటా ఉండాలి. ఇది ఎంతలా మనం ఇలా అనుకుంటా ఉంటామో మన చేతిలో అప్పుడు ఫ్రీనెస్ వస్తుందన్నమాట మన హ్యాండ్కి. అప్పుడు స్పీడ్గా వర్క్ చేయగలుగుతాం. వర్క్ స్పీడ్గా వస్తుంది, నీట్గా వస్తుంది. మనకి వర్క్ ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట. మనకి ఈ ఎక్సర్సైజ్ చేయాలి. చాలామంది మేము వర్క్ నేర్పించేస్తామంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కుట్టమ్మా, కుట్టు, అలా కుట్టే అంటారు. అంతే తప్పించి మీకు ఇలాగైతే నేర్పరు. అలా ఎప్పుడైతే మీరు డైరెక్ట్ వర్క్ దగ్గరికి వెళ్ళిపోయి నేర్చేసుకుందాం అనుకుంటారో చేతిలోకి అయితే మనకు ఆ స్పీడ్ రాక మన వర్క్ వదిలేస్తాం. గొలుసు కుట్టు వచ్చింది, మాకు మగ్గ వర్క్ వచ్చేసి అనుకుంటాం అంతే. చాలామంది మిడిమిడి జ్ఞానంతో ఉంటారు. వాళ్ళు వర్క్ వచ్చేసు అని అనుకుంటారు. కానీ అలా కాదు. మనం నేర్చుకుంటే స్టెబిలిటీ అయిన వర్క్ నేర్చుకోవాలి. మనం ఈ వర్క్ నేర్చుకున్నామంటే మన బ్లౌజులు మనమన్నా కుట్టుకోవాలి, బయట వాళ్ళే కుట్టి మనం సంపాదించుకోగలగాలి. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మనం స్టెబిలిటీ అయిన వర్క్ నేర్చుకోవాలి. మనం ఈ వర్క్ నేర్చుకుంటే చక్కగానే మన ఇంట్లో ఉండి మన వర్కులు బయట వాళ్ళు కూడా మనం కుట్టుకొని మనం సంపాదించుకోవచ్చు అన్నమాట. మన ఇంట్లో మనం చేసుకున్నా సరే వేలు మిగులుతాయి కదా. ఏమన్నా ఫంక్షన్లు వచ్చినప్పుడు గటాని మనం చాలా రేటు పెట్టి వర్కులు చేయించుకుంటాం బయట. అలా కానీ మనం నేర్చుకునేటప్పుడు సరైన పద్ధతిలో వర్క్ నేర్చుకోవాలన్నమాట. సరైన పద్ధతిలో వర్క్ నేర్చుకుంటే మనం ఈజీగా వర్క్ చేసేయచ్చు. ఇంత వివరంగా మీరు ఏ ఛానల్లోని కూడా చూసుండ్రు. నేను ప్రతిదీ కూడా ఏది దాచకుండా అంతా ముంబై స్టైల్ వర్కర్లు, కలకత్తా వర్కర్లు మనకి వచ్చి ఇక్కడ చేస్తారు. అలా వాళ్ళు అయితే ఎలా చేస్తారో అలా మనకి వచ్చేలాగా, మన చేతిలోకి గ్రిప్ వచ్చేలాగా నేను మొత్తం ఏది వదలకుండా చాలా టిప్స్ ట్రిక్స్తో మీకైతే వర్క్ మొత్తం నేర్పుతాను. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చక్కగా ఈ వీడియోలు మీరు ఫాలో అవ్వండి. మీకు కామెంట్లు పెట్టండి ఏమైనా డౌట్ వచ్చినాను. మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియోలు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి చక్కగా ఇదొక అవకాశం. మీరు ఈ వర్క్ కనుక బాగా నేర్చుకొని మనం బాగా వర్క్ చేస్తుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మనకి ఈ టీవీ చూడబుద్ధి అవ్వదు, ఎవరితోనూ కబుర్లు చెప్పబుద్ధి అవ్వదు. ఈ వర్క్ మనం చెయ్యాలి, ఈ వర్క్ని ఇంకా ఇలా డిజైన్ల కింద మనం ఇలా మార్చాలి, ఈ డిజైన్ చేయాలి అని చేసే కొలది ఇంట్రెస్ట్ వస్తుంది. మనకి చేసే కొలది స్పీడ్నెస్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. అలా ఈ వర్క్లో అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట. కానీ మనం సరైన పద్ధతిలో నేర్చుకోక, మనకి తెలియక, మిడిమిడి జ్ఞానంతో నేర్పిన వాళ్ళవి మనకు అదే నాలెడ్జ్తో మనకి గొలుసు కుట్ట వచ్చు అంటే మాకు వచ్చేసి మగ్గం వరకు గొలుసు కుట్టు వచ్చేసి అని అనుకుంటాము. కానీ దాంతో మనం ఏం చేస్తాం, మనం విలువ చేసి వర్కులు చేసుకోం. వచ్చంటే వచ్చు, ఎందుకు చేసుకోం? ఆ సరైన పద్ధతిలో మనం నేర్చుకోలేదు కాబట్టి మనకి స్పీడ్ రాదు, మనకి సరిగా రాదు. అలాగా ఆ స్పీడ్లో చేయలేక, మనం నీట్గా చేయలేక, మనకి సరైన ఫినిషింగ్ రాక మనం వర్క్ వదిలేస్తామన్నమాట. అలా కానీ సరైన ఫినిషింగ్తో మనం సరిగా కనుక నేర్చుకుంటే ఇలా ఈ బోలెడన్ని వర్క్లన్నీ మనమే చేసుకోవచ్చు. చక్కగా మనం చేసుకునే కొలది వర్క్లు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. మన ఇంట్లో ఉండి మనం చక్కగా మనం నేర్చుకొని కుట్టుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా నేను ఈ 3 డేస్లో నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటా
ఈ 3 డేస్లో ఈ బ్లౌజ్ అయితే వర్క్ చేయడం, స్టిచ్చింగ్ చేయడం కూడా జరిగింది. స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉంటాయి కదా యూట్యూబ్లో. నేను స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టట్లేదు, కానీ నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను. నాకు ఎప్పుడు స్టిచ్చింగ్ వర్క్ ఉంటుంది, ఇలా ఈ వర్క్ కూడా ఎప్పుడు ఉంటుంది. అది ఇది కూడా నేను అలా మేనేజ్ చేసుకుంటాను. ఇలా చూసారా చక్కగాని ఈ వర్క్ ఎంత చక్కగా ఉంది. నేనే చేశాను ఈ వర్క్. ఇలా మీరు కూడా చేయాలి, ప్రొఫెషనల్ అవ్వాలి అని నేను అందరికీ కూడా నేను ఏ టిప్పు వదలకుండా, ఏది వదలకుండా సేమ్ ఇలాగే ఈజీగా మీరు కుట్టుకునేలాగా నేను నేర్పిస్తాను. నిజంగా నేను చెప్పిందంతా ఫాలో అయ్యి నేర్చుకుంటే మీరు ఆశ్చర్యపోతారు, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఇదేంటి ఇంతలా కుడుతున్నారా అని. చాలా అలా అన్నమాట. మీరు అంత వివరమైన వర్క్ మీరు నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. అందుకే ఏది కూడా మీకు మిస్ చేయకుండా నేనైతే చెప్తాను. ఇంట్లో ఉండి చక్కగా ఇప్పుడు నేను 3 డేస్లో ఇలా వర్క్ అది చేశాను. బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను. 2000, 2500 అలా తీసుకుంటాను. అంటే కొంచెం మంది అటు ఇటుగా ఇస్తారు అలా. ఇది ఈ వాల్యూ అయితే 2500కి నేను ఇంట్లో వర్క్ చేసుకుంటా నేను ఇలా సంపాదించుకుంటున్నాను అన్నమాట. ఏది ఇంట్లో ఉండే, నేను బయటికి వెళ్ళట్లేదు. ఇవి తెప్పించుకుంటాను, ఒక బోర్డు పెట్టుకుంటాం. మనం నేర్చుకుంటే బిజినెస్ ఎలా చేయాలి, మనకి కస్టమర్స్ ఎలా రావాలి అన్నది కూడా నేను చెప్తాను. అలా నేను చేసుకుంటున్నాను అంతే, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో నా వర్క్ నేనే ఇలా చేసుకుంటున్నాను. ఇలా కస్టమర్స్ వచ్చేలా చూసుకోవడం, నేను వర్క్ చేసుకోవడం, ఇంట్లో పని తొందరగా చేసేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే ఏముంది. ఇది 2500 బ్లౌజ్ స్టిచ్చింగ్తో కలిపి ఎవరికైనా సరే. ఇలా అది నేను ఒక 3 డేస్లో చేసుకున్నాను. ఇంట్లో పని చేసుకున్నాను కాబట్టి అదన్నా మనకు వచ్చింది కదా. అలాగా అదే మనకి సరైన వర్కర్లు అది ఉన్నా మనం అలా చేయించుకున్నా సరే వాళ్ళ చేత మనం ఇంకా బిజినెస్ పెంచుకోవచ్చు. అలా బిజినెస్ ఐడియాలు కూడా మీకు ఇస్తాను. ఇవి ఈ బ్లౌజ్కి నేను వాడినవి ఈ గొట్టం పూసలు హాఫ్ బీట్స్ అంటారు. ఇవి ఫుల్ బీట్స్ అంటే ఇది ఫుల్గా ఒక గొట్టమే ఉంటుంది, ఇవేమో చిన్నగా ఉంటాయి. ఇవి 2 గొట్టాలు, ఒక తెల్ల ముత్యం పూస అన్నమాట. అలా అవి యూజ్ చేశాను. ఇక్కడ పింక్ కలర్ సారీకి మ్యాచింగ్ పింక్ కలర్ స్టోన్ కుందన వాడాను. ఇదంతా సిల్వర్ కలర్ దారం, జరీ దారం. మనం ఇప్పుడు జరీ దారం ఎక్కువ యూజ్ చేస్తాం ఈ వర్కుల్లోని. ఇలా అయితే నేను స్టిచ్ చేశాను అన్నమాట. ఇలా మన ఇంట్లో మనం ఇలా చక్కగా వర్క్ అయితే చేసుకోవచ్చు. ఖాళీ టైం మనకి వేస్ట్ అవ్వకుండా ఉండటానికి మనం ఇంట్లో ఉండి ఎక్కువ టీవీ సీరియల్స్, రీల్స్ అలాంటివి ఎక్కువ చూడకుండా మనకి యూజ్ అయ్యేవి, మన కాళ్ళ మీద మనం బ్రతికేలాగా, మనకు కొంచెం స్టెబిలిటీగా ఉండడానికి ఉపయోగపడేవి ఎక్కువ చూసి అలా నేర్చుకుంటూ ఉంటే మనకి చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇలా ఈ వర్కులు మనకి ఈ మెటీరియల్ కాస్ట్ తక్కువే పడుతుంది. మనం వర్క్ చేసినందుకే టైం పడుతుంది, అందుకు మనం ఛార్జ్ అయితే చేస్తాం. ఈ మెటీరియల్స్ కూడా మరి ఎక్కువ కాస్ట్ ఎక్కువ పడవు. మనదంతా ఓన్లీ టైంకి, మన శ్రమకి అంతే. అలా మనం ఈజీగా అయితే వర్క్ నేర్చుకోవాలి. ఇలా మనం సూదులు అయితే మనం మళ్ళీ చెప్తున్నాను, ఇన్నిసార్లు నేను చెప్తున్నానంటే ఇది ఎంత ఇంపార్టెంటో చూడండి. మీరు నీడిల్స్ తీసుకున్న తర్వాత ఈ ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ. వర్క్ మేము స్టార్ట్ చేసే ముందు కూడా 10 minutes ఇలా ఎక్సర్సైజ్ చేసి మాత్రమే స్టార్ట్ చేస్తాం. అలాగని ఫోర్స్గా ఇలా అనేసామనుకో ఈ చెయ్యి అంతా వాపు వచ్చేస్తుంది. అలా ఫోర్స్గా అయితే మనం అనకూడదు. కొంచెం నిర్ణీతంగా ఇలా మనం వర్క్ చేయాలి అంతే. సింపుల్గా వర్క్ చేయాలి, కానీ మనం హార్డ్గా ఇలా చేసేస్తే మనకు పెయిన్స్ వచ్చేసి మనం వదిలేస్తాం. మనం ఫ్రీగా ఇలా ఫ్రీ మూమెంట్తో ఉండాలి. ఓకే అండి, మీకు నా వీడియోలు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.